ఈ ఫ్యాన్స్ చచ్చిపోతున్నారు అక్కడ. ఫ్యాన్స్ అసలు దేనికి రా ఫ్యాన్? దేనికి ఫ్యాన్? వాడి ఇంట్లో నీకు వాని డబ్బులు వాడు చెమటోడ్చి రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి నీకు ఇస్తే నువ్వు 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నావు. నువ్వు నాకు ఫ్యాన్స్ అంటే ప్రాణం. ఏమి ఇస్తున్నావు? ఫస్ట్ డే కలెక్షన్స్ ఫ్యాన్స్కి ఇస్తున్నావు చెప్పు. లేకపోతే నీకు ఫ్యాన్స్ అంటే అంత ప్రేమ ఉంటుంది కదా, ప్రీమియర్ షో ఫ్యాన్స్ ఎందుకు ఫ్రీగా ఇవ్వరు? నేను అడుగుతున్నా. ప్రీమియర్ షోస్ ఫ్యాన్స్ కోసము ఒక డే ఫ్యాన్స్ కోసం ఫ్రీగా ఇవ్వండి. అప్పుడు చెప్పండి ఫ్యాన్స్ అంటే నాకు ప్రాణం, నాకు ప్రాణాలు తొక్క ఏముండదు, కమర్షియల్. అర్థమైందా? ఈ పిచ్చనా కొడుకులకు ఫ్యాన్స్ ఉంటారు కదా, ఎర్రి ఎదవలు. అంటే వీళ్ళకి కూడా తప్పలేదండి. ఏంటంటే ఇక్కడ ఒకటి ఏంటంటే వాడికి ఏదైనా ఒక ట్యాగ్ కావాలి. సో అది హీరోనా, నేను ఈ హీరో ఫ్యాన్ని, ఆ హీరో ఫ్యాన్ని కొట్టుకోవడానికి ఒక రీజన్ కావాలి. ఆ రీజన్ హీరోస్ అవుతున్నారు అంతే. పొలిటీషియన్స్ పాలిటిక్స్ గురించి ఈ నా కొడుకులకు తెలిసేది ఏం లేదు. అండ్ ఇక క్రికెట్ అంటే అది ఒక ఐపీఎల్ వస్తే తప్ప దాని గురించి బెట్టింగ్ లకే ఎక్కువ యూజ్ చేస్తున్నారు, దాని మీద డిస్కషన్ లేదు. ఒకప్పుడు అంటే ఉండేది వరల్డ్ ఈ ప్లేయర్ ఆ ప్లేయర్ అని వరల్డ్ కప్స్ అవన్నీ ఆడుతున్నప్పుడు. ఇప్పుడు ఐపీఎల్ వచ్చినప్పటి నుంచి క్రికెట్ కమర్షియల్ అయిపోయింది, అది డజంట్ మ్యాటర్, దాన్ని వదిలేశారు. ఇప్పుడు ఉన్న వ్యాపకం అంతా ఏంటి? సినిమాలు, హీరోలు, మా హీరో మీ హీరో, వీడి కలెక్షన్ ఇంత వాడి కలెక్షన్ అంత, ఇవి చెప్పుకోవడం, కాళ్ళు ఎగిరేసుకోవడం, తిరగడం. ఇంటికి వెళ్తే ఏమి ఉండదు, మళ్ళీ అవే సపరేట్ మెతుకులు, రెండు జతల బట్టలు తప్ప వాడికి ఏమీ ఉండదు. వీడు 6 నెలలు కష్టపడి కూడబెట్టిన డబ్బులన్నీ ఈ హీరో సినిమా రిలీజ్ అయితే దానికి కట్అవుట్ కట్టడానికి వాడతాడు. ఎవడు? ఈ సో కాల్డ్ ఫ్యాన్స్. ఎందుకు ఈ ఫ్యాన్స్ ఇవన్నీ చేస్తారు కదా, వీళ్ళకి ఏం అవసరం? ఎందుకు చేయాలి ఇవన్నీ? చెప్పండి, మీరు చెప్పండి. ఫ్యాన్స్ అని చెప్పుకొని సైకోలను తయారు చేస్తున్నారా మీరు? మొన్నటిదాకా ఆడొకటి తయారు చేసిండు, ఇప్పుడు పోయి డిప్యూటీ సీఎం అయిపోయిండు. ఆ సైకోగాడు తయారు చేసిన ఫ్యాన్స్ వీళ్ళందరూ. ఇప్పుడు ఈడు తయారయ్యాడు, మళ్ళీ ఈయన చూసి ఇంకోటి తయారవుతాడు. అంటే మీకు ఏంటంటే సైకో ఫ్యాన్స్ అంటే ఇస్ నథింగ్ బట్ సైకోస్. ఒక తల్లిదండ్రుల మాట వినట్లేదు పిల్లలు. తర్వాత వాళ్ళు సంపాదించేది ఆరాకొర